మాటలు కూడా పూర్తిగా రాని వయసులో దశాబ్దాల క్రితం నాటి విషయాలను కళ్లతో చూసినట్లు చెప్పేసే కుర్రాళ్లు సైన్స్కు సవాల్ విసురుతున్నారు. గత జన్మలో తాము ఫలానా చోట ఫలానా పని చేసేవాళ్లమని కుర్రాళ్లు చెబుతుంటే అసలు ఆ ప్రాంతాల పేర్లు వాళ్ళకి ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోవడం పెద్దల వంతవుతోంది. ముక్కు పచ్చలారని ఈ పసికందు పేరు ఎడ్వర్డ్ ఆస్ట్రియన్. చీకటి అన్నా, చిత్తడి నేలలన్నా, వర్షమన్నా భయం. ఎంతో ముద్దుగా ఉండే ఎడ్వర్డ్ కి 4 ఏళ్ల వయసు. ఎడ్వర్డ్ ఎప్పుడూ గొంతు సంబంధ సమస్యతో బాధపడేవాడు. దీంతో తల్లిదండ్రులు డాక్టర్కి చూపించారు. ఆపరేషన్ చేసి టాన్సిల్స్ తొలగించారు. మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్ చెప్పారు. అప్పటికి ఎడ్వర్డ్ గొంతులో ఓ కంతి లాంటిది ఉంది. ఆ నొప్పితో బాధపడేవాడు ఎడ్వర్డ్. రెండో ఆపరేషన్ కి డాక్టర్లు అంతా సిద్ధం చేస్తున్నారు. దానికి ముందు రోజు రాత్రి ఎడ్వర్డ్ తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, నేను మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాను అన్నాడు. తల్లికి మతిపోయింది. ఏం తేడా చేసిందిరా నాయనా అని కంగారు పడింది. అంతలోనే ఎడ్వర్డ్ కల్పించుకుని, అప్పుడు నా పేరు జేమ్స్ అమ్మా, నేను ఫ్రెంచ్ సైన్యంలో ఉన్నాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. యుద్ధం జరుగుతూ ఉండగా ఓ రోజు అంతా వర్షం పడుతోంది. అంతా బురద బురదగా ఉంది. చిత్తడి చిత్తడిగా చికాగ్గా ఉంది. ఓ పక్క చలి చంపేస్తోంది, మరో పక్క తుపాకీ చాలా బరువుగా ఉంది. మేం ముందుకు కదులుతున్నాం. అంతలోనే వెనక నుంచి బుల్లెట్ దూసుకొచ్చింది. అది నా గొంతులోంచి దూసుకుపోయింది. నేను అక్కడికక్కడే చనిపోయాను అని పూసగుచ్చినట్టు చెప్పేశాడు. తల్లి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయింది. చిత్రం ఏంటంటే, ఈ విషయం చెప్పాక ఎడ్వర్డ్ గొంతులోని కంతి కూడా దానంతట అదే మాయమైపోయిందట. కంతి మందులు లేకుండా మాయం కావడం ఆశ్చర్యంగా ఉందని డాక్టర్లు అన్నారు. ఎడ్వర్డ్ చెప్పిన వివరాలు తీసుకుని ఆరా తీస్తే నిజంగానే మొదటి ప్రపంచ యుద్ధంలో జేమ్స్ అనే సైనికుడు ఉన్నాడని తేలింది. ఎడ్వర్డ్ చెప్పినట్టుగానే మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం ముందుకు కదులుతోంది. వాతావరణం మబ్బులతో ఉంది. అంతా బురద బురదగా ఉంది. చిత్తడి నేలపై నుంచి సైనికులు ముందుకు సాగారు. వెనక నుండి బుల్లెట్ దూసుకొచ్చి ఓ సైనికుడు నేలరాలాడు. అతనే జేమ్స్ అని కూడా తేలింది. అంటే జేమ్సే ఇప్పుడు ఎడ్వర్డ్ గా పుట్టాడన్నమాట. సైంటిస్టులైతే పునర్జన్మలు లేవు, ఏమీ లేవు, అన్నీ కట్టుకథలే అని కొట్టిపారేస్తున్నారు. అవి కట్టుకథలే అయితే ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధంలో జేమ్స్ అనే ఓ సైనికుడి గురించి 4 ఏళ్ల కుర్రాడికి ఎలా తెలిసిందో సైంటిస్టులే చెప్పాలంటున్నారు పునర్జన్మలపై నమ్మకం ఉన్నవాళ్లు. ఈ బుడ్డోడి పేరు గస్ టేలర్. టేలర్ 18 నెలల ప్రాయంలో ఉన్నప్పుడు ఓ రోజు తండ్రి కొడుకు డైపర్ మారుస్తుంటే, నీ డైపర్ని నేను ఇలాగే మార్చేవాణ్ణి అన్నాడట. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన తండ్రి ఆ తర్వాత నవ్వేసి ఊరుకున్నాడు. టేలర్ కి 4 ఏళ్ల వయసు వచ్చింది. ఓ రోజు టేలర్ తల్లిదండ్రులతో కలిసి పాత ఫోటో ఆల్బం చూస్తున్నాడు. అందులో టేలర్ తాత ఆగి ఫోటోని చూసిన టేలర్, ఇది నేనే అన్నాడు. చిత్రం ఏంటంటే, టేలర్ పుట్టడానికి ముందే తాత ఆగి చనిపోయాడు. అంతేకాదు, ఆ ఫోటో ఆల్బం కూడా టేలర్ అంతకు ముందు చూడలేదు. దీంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తాత వాడిన కారుని చూపించి, నా మొదటి కార్ ఇదే అన్నాడు. He showed me a picture, and then I said that was my first car, and then my dad was like, that's weird, because the car was Grandpa Augie's first car, so it was all scary. ఈ పరిణామాలతోనే ఆశ్చర్యంలో మునిగి తేలుతున్న తల్లిదండ్రులకు ఇంకో షాక్ ఇచ్చాడు టేలర్. తన చెల్లెల్ని ఎవరో చంపేశారని, ఆమె మృతదేహాన్ని శాన్ ఫ్రాన్సిస్కో బేలో పారేశారని టేలర్ ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు చెప్పడంతో తండ్రి కంగారు పడ్డాడు. ఎందుకంటే టేలర్ తాత సోదరి హత్యకు గురైంది. ఆమెను టేలర్ చెప్పిన చోటే పారేశారు. అయితే ఈ విషయం ఇంట్లో ఎప్పుడూ చర్చకు రాలేదు. టేలర్తో ఎవరూ కూడా చెప్పలేదు. అంత రహస్య సమాచారాన్ని టేలర్ కళ్లతో చూసినట్టు చెబుతుంటే వాళ్ళకి బుర్ర తిరిగిపోయింది. టేలర్
చెప్తున్నట్టుగా తన తండ్రే మళ్లీ మనవడి రూపంలో పుట్టాడా అని టేలర్ తండ్రి ఆశ్చర్యపోయాడు. అంటే పునర్జన్మలు ఉన్నాయా అని టేలర్ తండ్రి ఆలోచనలో పడిపోయాడు. పునర్జన్మలు నాన్సెన్స్ అంటారు సైంటిస్టులకు అన్నీ తెలియవంటారు ఛాందసవాదులు. పునర్జన్మలు ఖచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. ఓ 3 ఏళ్ల కుర్రాడు తన జన్మలో తనను హతమార్చిన వారిని పట్టించి సంచలనం సృష్టించాడు. ఒళ్ళు గగురు పొడిచే ఈ కథనాన్ని మీరు చూడండి. ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్కు చెందిన 3 ఏళ్ల కుర్రాడు ఓ రోజు ఉన్నట్టుండి తల్లిదండ్రులతో మాట్లాడుతూ గత జన్మలో నన్ను దారుణంగా చంపేశారు అని చెప్పాడు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రూజ్ తెగలో పునర్జన్మలపై నమ్మకం ఎక్కువ. ఈ కుర్రాడు ఆ తెగకు చెందినవాడే. దాంతో వాళ్ళు ఏం జరిగిందని కుర్రాన్ని కదిపేసరికి గత జన్మలో నన్ను నా పొరుగింటివాడు గొడ్డలితో నరికి చంపేశాడని చెప్పాడు. అంతేకాదు, గత జన్మలో తాను నివసించిన గ్రామానికి తీసుకువెళ్లాడు. తనను చంపిన హంతకుణ్ణి గుర్తుపట్టి అతని పేరుతో పలకరించిన ఆ కుర్రాడు ఆ వెంటనే తన శవాన్ని పాతిపెట్టిన చోటు చూపించాడు. అక్కడ తవ్వితే ఆ కుర్రాడు చెప్పినట్లు అక్కడ ఓ అస్థిపంజరం ఉంది. దాని తలపై గొడ్డలి వేటు గాయం ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తర్వాత గొడ్డలిని పాతిపెట్టిన స్థలాన్ని కూడా చూపించాడు. కుర్రాడితో పాటు వెళ్లిన డాక్టర్ ఎలి అయితే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. కుర్రాడిని గత జన్మలో హత్య చేసిన వ్యక్తిని పేరు పెట్టి పిలవడమే కాకుండా మనిద్దరి మధ్య గొడవ జరిగితే నువ్వు నన్ను గొడ్డలితో నరికి చంపేశావనేసరికి హంతకుడి వదనం భయంతో పాలిపోయిందని డాక్టర్ ఎలి అన్నారు. స్కాట్లాండ్ సమీపంలోని గ్లాస్గోకి చెందిన కామెరూన్ మెకాలీ కథ మరీ విచిత్రం. 2 ఏళ్ల వయసులో కామెరూన్ తన తల్లి దగ్గరకు వచ్చి నాది అసలు గ్లాస్గోనే కాదని చెప్పాడు. దాంతో తల్లి బెత్తరపోయింది. కొడుకేమైందని భయపడింది. అయితే కామెరూన్ మాత్రం స్కాట్లాండ్కి పశ్చిమ తీరాన ఉన్న బర్రా అనే చిన్న ఐలాండ్లో తాను జీవించేవాడినని చెప్పాడు. తన చిన్నప్పుడు నలుపు తెలుపు మచ్చలన్న కుక్కతో బీచ్లో ఆడుకునేవాడినని, తనకు 7 తోబుట్టువులున్నారని వివరించాడు. తన సోదరులతో రోజు బీచ్లో ఆడుకునేవాడినని కామెరూన్ చెప్పాడు. My favorite place in Barra was the beach, and I took my dog with me and I play with him and my brothers and sisters to play. అంతేకాదు, తన తండ్రి పేరు షేన్ రాబర్ట్సన్ అని, అతను కారు ప్రమాదంలో మరణించాడని కూడా చెప్పాడు. బర్రా ఐలాండ్లో తాము బీచ్కు సమీపంలోని ఓ తెల్ల ఇంట్లో ఉండేవాళ్లమని కామెరూన్ చెప్పాడు. Barra is a loads of place to visit, but here is not a lot because the houses are near each other. దీంతో ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు నిజానిజాలు తెలుసుకోవడానికి కామెరూన్ను తీసుకుని ఆ ఐలాండ్కు వెళ్లారు. ఐలాండ్లో అడుగు పెట్టగానే కామెరూన్ చాలా ప్రదేశాలను గుర్తుపట్టాడు. అయితే కామెరూన్ చెప్పినట్లుగా షేన్ రాబర్ట్సన్ అనే పేరుతో ఎవరూ లేరని ఐలాండ్ వాసులు చెప్పారు. అయితే 2 రోజుల తర్వాత రాబర్ట్సన్ అనే పేరుతో ఓ కుటుంబం ఉండేదని, బీచ్కు దగ్గరలో ఉండేవారని ఐలాండ్ వాసులు చెప్పారు. వాళ్ళు చెప్పిన చోటకి వెళ్లి చూస్తే కామెరూన్ చెప్పిన గుర్తులతోనే అక్కడ ఓ తెల్ల ఇల్లుంది. అయితే రాబర్ట్సన్ కుటుంబంలో ఎవరూ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని వారన్నారు. అయితే దీనిపై పరిశోధనలు చేస్తున్న సైకాలజిస్ట్ మాత్రం గ్లాస్గోకు 220 మైళ్ల దూరంగా ఉన్న చిన్నపాటి ఐలాండ్ పేరును కామెరూన్ చెప్పడమే ఆశ్చర్యంగా ఉందని, పునర్జన్మలు ఉన్నాయో లేదో చెప్పలేకపోయినా కామెరూన్ విషయంలో మానవ మేధకు దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయన్నారు. వెల్కమ్ బ్యాక్. కొన్ని విషయాలు మతిపోగొడతాయి, కొన్నింటికి సమాధానాలు దొరకవు, మరికొన్ని అంశాలు సైన్స్కే సవాల్ విసురుతాయి. 2 ఏళ్ల కుర్రాడికి యుద్ధ విమానాలంటే విపరీతమైన మోజు. 2వ ప్రపంచ యుద్ధంలో తానో యుద్ధ విమానానికి పైలట్ అని ఆ కుర్రాడు చెబితే షాక్ తినడం తల్లిదండ్రుల వంతైంది. లూసియానాకు చెందిన జేమ్స్ లెనింగర్ కు చిన్నప్పటి నుంచే యుద్ధ విమానాలంటే తెగ పిచ్చి. రెండేళ్ల వయసు నుంచే వైమానిక విన్యాసాల గురించి, విమానాల గురించి జేమ్స్ తెగ మాట్లాడేవాడు. ఆ సబ్జెక్టుపై ఇంట్లో ఎవ్వరికీ అవగాహన లేదు. తరచుగా జేమ్స్
ఎర్ర సూర్యుని గుర్తు ఉన్న విమానం తమ విమానాన్ని గుద్దేస్తోందంటూ భయంగా అరిచేవాడు. Can be the Japanese easiest pie. మా విమానం క్రాష్ అయిపోయింది, ఇక బయటపడ్డం కష్టమే, రక్షించండి అంటూ ఇంటి పైకప్పు కేసి చూస్తూ భయంగా అరిచేవాడు. దీంతో తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పిల్లాడికి ఏమైందా అని తెగ మదన పడేవారు. కొద్ది రోజుల తర్వాత ఏదో గతం గుర్తుకు వచ్చినట్టు జేమ్స్ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను లెఫ్టినెంట్ జేమ్స్ మెక్రిడే హూస్టన్ని, నేను 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాను, నేను యుద్ధ విమానానికి పైలట్ని అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తాను నాటోమా నుంచి కోర్సాయిర్ అనే యుద్ధ విమానాన్ని నడిపానని, ఎయిర్ క్రాష్ లో తాను చనిపోయానని చెప్పాడు. The Corsair was my favorite fighter. The Corsair was fast. Agility was very good. తల్లికి నోట మాట రాలేదు. కుర్రాడి వరుస గురించి భర్తకు చెప్పింది. తండ్రి వెంటనే జేమ్స్ చెప్పిన వివరాలపై రీసెర్చ్ మొదలుపెట్టాడు. గూగుల్లో వెతుకుతూ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే జేమ్స్ చెప్పినట్టే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జేమ్స్ హూస్టన్ అనే యుద్ధ విమాన పైలట్ ఉన్నాడు. అతను జేమ్స్ చెప్పినట్టే నాటోమా అనే బోటు నుండే విమానాన్ని నడిపాడు. అంతేకాదు, ఇవోజిమా వద్ద జాపనీస్ ఆర్మీతో పోరులో జేమ్స్ ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు. ఆ యుద్ధ సమయంలో తనతో పాటు కో పైలట్ జాక్ లార్సన్ ఉన్నాడని జేమ్స్ చెప్పాడు. జాక్ లార్సన్ ఇప్పటికీ బతికే ఉన్నాడు. లార్సన్ ని కలిసిన జేమ్స్ తండ్రి అతను చెప్పే విషయాలు విని విస్తుపోయాడు. జేమ్స్ చెప్పిన ప్రతి విషయము యథార్థంగా జరిగిందని లార్సన్ చెప్పాడు. There was a Jim Houston, a rather large shell, just hit him in the engine and it burst into flames and went down. He was right on the nose. I'm sure in my mind that he was there. అంతేకాదు, గత జన్మలో జేమ్స్ హూస్టన్ సోదరి సజీవంగానే ఉంది. ఆమె దగ్గరకు జేమ్స్ ను తీసుకుని పోయాడు తండ్రి. ఆమెతో హూస్టన్ కి ఉన్న అనుబంధం గురించి, వారిద్దరికే తెలిసిన అనుభవాల గురించి కూడా జేమ్స్ చెప్పేసరికి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. My name and my sister's name, things that my brother did when he was a kid. It's too amazing to describe how he would feel that way, but he does. He considers me his sister. I think it's probably a reincarnation of my brother. జేమ్స్ హూస్టన్ తర్వాతి జన్మలో జేమ్స్ లెనింగర్ గా పుట్టాడని ఇప్పుడు తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వార్తల్లోకి వస్తున్నాయి. వీటిపై ప్రత్యేక పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని సైకాలజిస్టులు అంటున్నారు. గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చిన్నారుల కథలు చూశాం. ఇలాంటి కథే మన దేశంలోనూ జరిగింది. 1930 ప్రాంతంలో ఢిల్లీకి చెందిన ఓ 5 ఏళ్ల బాలిక తాను గత జన్మలో మధురై వాసినని చెప్పింది. దానిపై దర్యాప్తునకు జాతిపిత మహాత్మా గాంధీ ఓ కమిటీని కూడా వేశారు. ఆ కథేంటో ఓసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్యం రావడానికి చాలా ముందుగా ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 1931 ప్రాంతంలో 5 ఏళ్ల చిన్నారి శాంతిదేవి గత జన్మ జ్ఞాపకాలను తల్లిదండ్రులతో పంచుకుంది. తాను మధురైలో ఉండేదాన్నని చెప్పింది. అయితే తల్లిదండ్రులు శాంతిదేవి మాటలను పిచ్చి మాటలుగా కొట్టిపారేశారు. పోయి చదువుకో అని పంపించేశారు. ఆ తరువాత శాంతి తన స్కూల్ టీచర్తో తన గత జన్మ గురించి చెప్పింది. నేను గత జన్మలో మధురైలో నివసించేదాన్ని. నా భర్త పేరు కేదార్నాథ్, వ్యాపారం చేసేవాడు. నేను ఓ కొడుక్కి జన్మనిచ్చాక 10 రోజుల్లోనే చనిపోయాను అని వివరించింది. దాంతో ఆశ్చర్యపోయిన టీచర్ మధురైలో వాకబు చేయగా శాంతిదేవి చెప్పినట్లే అక్కడ కేదార్నాథ్ అనే వ్యాపారి ఉన్నాడు. అతని భార్య లగ్దీదేవి 9 ఏళ్ల క్రితం చనిపోయింది. ఆమె ఓ కొడుక్కి జన్మనిచ్చిన 10 రోజుల్లో చనిపోయింది. ఈ సమాచారం జాతిపిత మహాత్మా గాంధీ దృష్టికి కూడా వచ్చింది. దాంతో గాంధీజీ దీనిపై నిగ్గు తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు శాంతిదేవిని మధురై తీసుకెళ్లారు. కేదార్నాథ్ ను చూడగానే గుర్తుపట్టిన శాంతిదేవి లగ్దీదేవి తాతను సైతం గుర్తుపట్టింది.
అంతేకాదు చనిపోయే ముందు లగ్దీదేవికి కేదార్నాథ్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేదని కూడా శాంతిదేవి చెప్పేసరికి కేదార్నాథ్ కూడా బిక్కచచ్చిపోయాడు. మదురైలో తన గత జీవితపు అనుభవాలను అందరితోనూ పంచుకున్న శాంతిదేవిని అనంతరం ఢిల్లీలోని తన ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం శాంతిదేవి చెప్పిన గత జన్మ వృత్తాంతమంతా నిజమేనని కమిటీ నివేదిక ఇచ్చింది. శాంతిదేవి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. 1987లో ఆమె కన్ను మూసింది. ఈలోగా ఆమెను స్వీడిష్ రచయిత ఒకరు 2 సార్లు ఇంటర్వ్యూ చేశారు. శాంతిదేవి పునర్జన్మపై ఆ రచయిత ఓ పుస్తకాన్ని కూడా రాశారు. కొన్ని మతాలు పునర్జన్మల్ని నమ్ముతాయి. సైంటిస్టులు మాత్రం పునర్జన్మలకు ఆస్కారం లేదంటారు. అయితే పునర్జన్మల చుట్టూరా ప్రపంచం తిరుగుతూనే ఉంటుంది. పునర్జన్మ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి, ఘటనలు చోటు చేసుకున్నాయి. పునర్జన్మ అనేది అంతుచిక్కని అంశం. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి మరో జన్మ ఎత్తడమే పునర్జన్మ. రీఇన్కార్నేషన్ అనేది లాటిన్ పదం. దానర్థం తిరిగి రక్త మాంసాల్లోకి జీవం చేరడం అని. దాన్నే మనం పునర్జన్మ అంటున్నాం. వెండితెరపై పునర్జన్మలు లెక్కకు మించి సిల్వర్ జూబ్లీలో ఆడేశాయి. మన టాలీవుడ్లో పునర్జన్మ టాపిక్తో తీసిన చిత్రాలన్నింటిలో ఆనిముత్యం మూగ మనసులు. ఆ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రి పెళ్లి చేసుకుని హనీమూన్కు వెళ్తారు. గోదావరి తీరానికి రాగానే నాగేశ్వరరావుకు గత జన్మ గుర్తుకు వస్తుంది. గత జన్మలో సుడిగుండాల్లో చిక్కుకొని చనిపోయిన విషయం గుర్తుకు వచ్చి మళ్లీ సుడిగుండాల్లో చిక్కుకుపోతామంటూ భయపడతాడు. గత జన్మలో తనకు తెలిసిన జమీందార్ ఇంటిని చూసి జమీందార్ గారి అమ్మాయి గురించి ఆరా తీస్తాడు. నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదేగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బతికే ఉన్నాను. నేనే గోపిని. 2 జన్మలకు వారధిగా బతికే ఉన్న గౌరీని కలుస్తాడు. గోపి, నీ గోపి. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యి హిందీలో కూడా రీమేక్ అయింది. తర్వాత ఇలాంటి సినిమాలు అన్ని భాషల్లోనూ వచ్చాయి. ఇటీవలి కాలంలో రాజమౌళి హిట్ మూవీ మగధీర కూడా పునర్జన్మ లాజిక్ తో తీసిందే. యువరాణి మిత్రవిందాదేవి, ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు రణదేవ్ పిల్ల. రెండవ పోటీదారు కాల భైరవ. పునర్జన్మలను హిందూ బౌద్ధ మతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల ప్రజలు నమ్ముతారు. అయితే పునర్జన్మలు ఉంటాయనడానికి ఆధారాలు లేవని, కేవలం మూఢనమ్మకాలేనని సైంటిస్టులు అంటున్నారు. అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా కొందరు పిల్లలు గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేయడం, చాలా సందర్భాల్లో వారు చెప్పినవి నిజం కావడం చూస్తే పునర్జన్మ నిజంగానే ఉందేమో అనిపిస్తుందని తటస్థులు భావిస్తున్నారు. అయితే శాస్త్రీయ పరిజ్ఞానం ఖండాంతరాలు గాలిస్తూ విశ్వాంతరాలు శోధిస్తున్న యుగంలో ఇంకా పాతకాలపు నాటి నమ్మకాలను పట్టుకొని వేలాడడం కరెక్ట్ కాదంటున్నారు సైంటిస్టులు. పునర్జన్మలనేవి సరదాగా చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి తప్ప అవి నిజానికి ఉండవని మేధావులు అంటున్నారు. పునర్జన్మలు ఒట్టి నాన్సెన్స్ అంటున్నారు సైంటిస్టులు. పునర్జన్మలు ముమ్మాటికి ఉన్నాయంటున్నారు ఆధ్యాత్మికవాదులు. మా గత జన్మల గురించి మేం చెప్పాం చూసుకోండి అంటున్నారు అక్కడక్కడ చిన్నారులు. మరి పునర్జన్మలపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందా, లేక చాలా నమ్మకాల్లాగే పునర్జన్మలను కూడా మూఢనమ్మకాల ఖాతాలో జమ చేయాలా? ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.